ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని నామం పేరిట మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో శుభాభివందనములు. టుడే గాడ్స్ ప్రామిస్. ఈరోజు దేవుని వాగ్దానము. ది లార్డ్ విల్ పర్ఫెక్ట్ దట్ విచ్ కన్సర్న్ మీ. సామ్స్ 138 చాప్టర్ 8 వర్సెస్. యెహోవా నా పక్షమున కార్యము సఫలము చేయును. కీర్తనల గ్రంథము 138 అధ్యాయము 8 వచనము. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు వాగ్దానంతో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఇక్కడ మనకి విశ్వాసము, నమ్మకము కనబడుతుంది. మరి దావీదు అంటున్నాడు, యెహోవా నా పక్షమున కార్యము సఫలము చేయును అని గొప్ప నిరీక్షణని మనకి తెలియచేస్తున్నాడు. మరి మన పరిస్థితులను బట్టి, మన ఇబ్బందులను బట్టి, ఇరుకులను బట్టి, శ్రమలను బట్టి మనం నిరీక్షణ లేని వారిగా, మరి విశ్వాసం లేని వారిగా ఉన్నప్పుడు దేవుని వైపు మనం చూస్తే దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. మనము నమ్మాలి, దేవుడు మన పక్షాన గొప్ప కార్యం చేశాడు అని నమ్మాలి. దేవుడు ఎప్పుడో చేస్తాడులే అని అలా నిర్లక్ష్య స్వభావం మనలో ఉన్నప్పుడు, మన విశ్వాసం సన్నగిలినప్పుడు మనకు కార్యాలు జరగవన్నమాట. దేవుడు అంటున్నాడు కదా, నేను నీకు తోడై ఉంటాను, నిన్ను విడిపిస్తాను, నీ ముందు నడుస్తానని దేవుడు మనకి ఎన్నో వాగ్దానాలు ఇస్తూ ఉంటాడు. మన శ్రమల నుంచి విడిపించడానికి, మనల్ని తప్పించడానికి మన పట్ల దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉంటాడు. ఆ ప్రణాళిక మన పట్ల నెరవేరుతుందో లేదో అది మనల్ని చెక్ చేసుకోవాలన్నమాట. ఎప్పుడు అది సఫలం చేస్తాడంటే దేవుని పైన మనం ఆధారపడినప్పుడు, దేవుని వైపు మనం మనసు త్రిప్పినప్పుడు, నిరంతరము మనం ప్రార్థించినప్పుడు, మన విశ్వాసాన్ని బలపరుచుకున్నప్పుడు మనము కూడా మరి దావీదు ఏ విధంగా సాక్ష్యం చెప్పాడో అట్టి రీతిగా మనం కూడా దేవుడు నా పక్షాన గొప్ప కార్యాలన్నీ సఫలం చేశాడు అనేది మనం సాక్షులుగా ఉండాలని వాగ్దానం మనకి తెలియచేస్తుంది. ప్రార్థన. కృప కలిగిన దేవ, ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకెన్నో వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఈరోజు వాగ్దానముతో మాతో మాట్లాడినందుకు మీకు ఎన్నో వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. మరి దావీదు ఏ విధంగా దేవుడు నా పట్ల కార్యాలన్నీ సఫలం చేస్తాడని గొప్ప నిరీక్షణ, విశ్వాసం కలిగి ఉన్నాడు. అట్టి రీతిగా మేము కూడా ఏ వాగ్దానం వింటున్న వారందరిలో కూడా అట్టి నిరీక్షణ, మరి దేవుడు మా పట్ల గొప్ప కార్యాలు చేశాడు, సఫలం చేశాడు అని సాక్షులుగా మమ్మల్ని అందరూ నిలబెట్టమని, వారి జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగించమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.